ఇది కొంచెం ఫ్యాన్ గాలిలో పెడతాను. మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో డీప్లో నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇవి 2 నెలలైనా అలాగే ఉంటాయి మనకి, లేకపోతే మొత్తం నూనె అంతా ఖరాబ్ అయిపోతుంది. ఇవి ఒకసారి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. సూపర్. నేను కూడా టేస్ట్ చేస్తాను. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి. ఈరోజు ఏంటంటే సరదాగా నేను ఇంట్లోనే స్ప్రింగ్ రోల్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. మనం పిండి తయారు ఇంట్లోనే, అది మనకి 2 నెలలైనా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఎవరైనా వచ్చినప్పుడు, ఎవరైనా మాట్లాడితే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అంటున్నాను కదా, అలానే కాదు, ఇంట్లో పిల్లలున్నా స్నాక్స్ కింద అప్పటికప్పుడు చేసి పెట్టాలన్నా ఫ్రిడ్జ్లో మనకు స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఆ షీట్స్ చక్కగా మనం ఏదైనా గ్రేవీ చేసుకుని అప్పటికప్పుడు మనం చేసేసుకుని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్, మీకు అది చూపిస్తాను నేను ఇప్పుడు. ఇదిగోండి, ఇక్కడ మైదా తీసుకున్నాను. మైదా ఎంత క్వాంటిటీ అంటే 250 గ్రామ్స్ తీసుకుంటే కార్న్ఫ్లోర్ 250 గ్రామ్స్ తీసుకోవాలన్నమాట. నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను, ఎందుకంటే పిల్లలు అది వస్తారు కదా అని చెప్పేసి ముందుగా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. వాళ్ళు ఏమైనా అడిగితే చేసి పెడదామని. ఇదిగోండి, కొద్దిగా పించ్ సాల్ట్ అయితే వేస్తున్నాను. దీనికి సరిపడగా సాల్ట్, అలాగే వాటర్ వేస్తున్నాం. 150 గ్రామ్స్ తీసుకుంటే కార్న్ఫ్లోర్ కూడా 150 గ్రామ్స్ తీసుకోండి. ఒకవేళ 250 గ్రామ్స్ మైదా తీసుకున్న కార్న్ఫ్లోర్ సేమ్ మాట. ఇంకా అది ఒక కప్పు, ఇది ఒక కప్పు. తెచ్చావా స్ప్రింగ్ ఆనియన్స్? కట్ చేయి, చాక్ బోర్డ్ అక్కడ ఉంది చూడు. కొంచెం వాటర్ పడ చూపించు. ఇదిగోండి, ఇది బాగా కలపాలన్నమాట. కలిపేసి మళ్ళీ మీకు చూపిస్తాను నేను అది. ఇదిగోండి, ఇలా ఉండాలన్నమాట. ఇదా అదే మనం ఇప్పుడు చేసుకుంటున్నాం కదా స్ప్రింగ్ రోల్స్, దానికి మాట. నీతో మాట్లాడితే నేను దీంతో ఆడుతున్నాను. వెళ్ళారా చూపిస్తాను, ఇలా మర్చిపోయాను. ఇదిగోండి, ఇలా ఉంది కదా, ఇలా ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుంది. తీసి పక్కన పెట్టేద్దాం. దీనికి నాన్ స్టిక్ కళాయి అయితే కావాలి. మీకు తెలుసు కదా, నేను అగారో వాళ్ళది వాడుతున్నాను కదా. అగారో వాళ్ళది ఇది నాన్ స్టిక్ అండి. 5 లేయర్స్ ఉంటుంది, అలాగే 2 years వారంటీ కూడా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇప్పుడు మనకి ఎంత వెడల్పుగా మనం చపాతీలా అదే పూరీలా చేస్తామో అంత వెడల్పు నేను తీసుకున్నాను అనమాట ఈ నాన్ స్టిక్ అయితేని. ఇదిగోండి, ఇలాగా మనం పిండిని కొంచెం జరిగేటట్టుగా చూసుకోవాలన్నమాట. అంతే, కొంచెం రౌండ్ ఆఫ్ వచ్చేటట్టు చూసుకుంటే సరిపోతుంది. ఇది ఒక 5 minutesలో అయిపోతుంది. నేనైతే ఇంకా అట్లస్తో కూడా తీయట్లేదు, ఈజీగా వచ్చేస్తుంది. మా హారిక ఏమో కార్న్ఫ్లోర్, అంటే కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకుంటే ఒక షీట్కి ఇంకో షీట్ అంటుకోకుండా ఉంటుంది అన్నమాట. ఇలాగా ఎన్ని వేసేసాం, చాలా స్పీడ్గానే వేసేసాం మేము. ఒక్క నిమిషం, ఇది కూడా తీసేద్దాం. హారిక చూడండి ఎలా వేస్తారు. నేను పక్కన మళ్ళీ ఇలాగా వేసేసుకుంటున్నాను. ఇది చేయడం ఈజీయేనండి, పిండి కొంచెం ఇలాగా తిప్పితే సరిపోతుంది. ఇదిగోండి, ఇలాగా చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. ఇవి మనకి 2 నెలలైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ షీట్లు మనకి స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. డీప్లో పెట్టేసుకుంటే గాలి వెళ్ళకుండా బాక్స్లో ఏమన్నా ప్లాస్టిక్ బాక్స్లో ఏదైనా స్టోర్ చేసేసుకుంటే మనం ఎప్పుడు కావాలితే అప్పుడు పిల్లలకి ఇందులో ఏ స్టఫింగ్ అయినా పెట్టి నేనైతే ఇదిగోండి స్టఫింగ్ కూడా రెడీ చేశాను. అది కూడా గ్రేవీకి చేయడానికి రెడీగా ఉన్నాను అనమాట. ఇది తీసేసి ఇలాగా మళ్ళీ దీనిపైన తను చల్లుతుంది. ఇలా నేను వేసేసి మళ్ళీ మీకు చూపిస్తానండి. ఇదిగోండి ఆఖరిదన్నమాట, పైన కూడా కొద్దిగా జల్లేమన్నాను. స్టవ్ ఆఫ్ చేయట్లేదు, ఈ పెనం మీదే కొద్దిగా ఆయిల్ పోసి ఎందుకు అవుతున్నావు హారిక?
అన్నయ్య సరే అంటే కుదరలేదేమో. ఎల్లుల్లిపాయలు చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టింది హారిక. అయితే కటింగ్ లో నాకు బాగా హెల్ప్ చేస్తుందండి. ఎంత చిన్నగా కట్ చేసిందో చూసారా. కుకింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు తనకి, ఎప్పుడో కానీ చేయదన్నమాట. ఏ తప్పే ఉంది దా, ఉండి ఒక నిమిషం. అవును వండుతావు, తక్కువ కదా మరి వంటగదిలోకి రావడం. నేను పచ్చిమిర్చి చిన్నగా సన్నగా తరిగేసి పెట్టానండి, లేదంటే మీరు పేస్ట్ చేసేసి వేసుకుంటే బాగుంటుంది. ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను, సన్నగా తరిగిన ఆనియన్స్ కూడాని. ఇవి కొంచెం దోరగా వేగనిద్దాము. వేపుతండి. అలాగే బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా ఇదిగోండి. ఇవి బాగా సన్నంగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి కొంచెం బాగా వేగనిద్దాము. ఇవి వేగుతున్నప్పుడే క్యాప్సికమ్, క్యారెట్, ఇదన్నీ మా హారికాయ ఇలాగా చేసిందన్నమాట, సన్నగా కట్ చేసింది. క్యాబేజ్ అలాగే ఇంకొకటి ఉంది ఇంగ్రీడియంట్స్, ఆనియన్స్ అండి, ఇలా పొడుగ్గా. బాగుంటుందండి స్టఫింగ్ పెడితే, చాలా టేస్టీగా ఉంటాయి. అందులో కొన్ని నేను స్టోర్ చేసేస్తాను, అన్నీ కుక్ చేయనమాట. ఒకసారి కలిపేద్దాం. నువ్వే చెప్పేస్తున్నావు ఏంట్రా ఈరోజు. ఓకే, ఇది నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చక్కగా హ్యాపీగా చేయొచ్చు. చేసుకుంటారా? సుత్తి కబుర్లండి నిజంగా. వీడు ఒక్క కారం డబ్బా తీసుకురానన్నా సరే ఎక్కడుందని అడిగే రకం అండి. ఇంకా మా పెద్దోడే నయం, కొంచెం కాదు కొంచెమైనా చేయగలడు. మా హారిక అయితే మొత్తం చేస్తుంది దానికి నచ్చితే, లేదా నా మీద ఫైట్ చేయాలనుకుంటే ఇంకా చేయదు మాట. నేను ఎక్కువ పని చెప్పేస్తున్నానంటే కనుక చేయదు. అవును కదా, అది నిజం కదా. కాదా, అబ్బా కబుర్లు వెళ్ళి చెప్తాను. తినడం కూడా కాదు అసలు, బానే ఉంటుంది. మధ్యలో దానికి మొక్కలాడుతూ చూడు. సరే ఇదిగోండి, రండి ఒకసారి చూపించినామండి. రెడ్ చిల్లీ సాస్ అండి, అలాగే సోయా సాస్, సాల్ట్ పెప్పర్ తీయమ్మా హారిక. ఇదిగోండి డార్క్ సోయా సాస్ మాట, వెనిగర్ కూడా. మూత వేసాను, కొంచెం వేసాను. సాల్ట్ కూడా వేసామ్మా, వేసా. అలాగే టమాటా కచ్చప్ అండి, చూపించండి. పెప్పర్ ఏది. మా ఇంట్లో ఈవేళ 2 చేతులు వంట, ఇది ఎలా ఉంటుందో. వాళ్ళ నాన్నగారు అంటుంటారు మాట, తను వేసిన ఉప్పు నువ్వు వేసేసావని. అలా ఒకరు తెలియకుండా ఉప్పు వేసేసి కూర ఉప్పు చేయొద్దని చెప్తూ ఉంటారు. ఇంకొంచెం వేదండి. అదేం కాదు, ఓసారి ఉప్పు అలాగే వేసేసాం ఇద్దరం అని. ఆ దెబ్బతోటి ఇక ఎప్పుడు మేమిద్దరం వంటగదిలో ఉన్నా మీరిద్దరు ముందే చెప్పుకొని చెయ్యండి వంట అంటారు, లేదా ఒకరు తెలియకుండా ఒకరు ఉప్పు వేసేస్తారని. ఇదిగోండి, ఇది కొంచెం బాగా మగ్గ పెడతాం. కొద్దిగా పంచదార అండి, ఒక 1/2 స్పూన్ అనుకోండి షుగర్. అలాగే కొద్దిగా పసుపు. రెడ్ చిల్లీ పేస్ట్ వేసాను, కానీ కాశ్మీర్ కారం ఉంటే అది వేసుకోండి. ఇదిగోండి నేను కొద్దిగా వేస్తున్నాను కారం. కలుపమ్మా. అలాగే స్వీట్ కార్న్ కూడా వేసేస్తున్నాను. కలుపు. స్ప్రింగ్ ఆనియన్స్ మా టెర్రస్ మీద ఉన్నాయి కాబట్టి పర్వాలేదు, మార్కెట్లో కూడా దొరుకుతాయి కదండి, ఉల్లికోళ్ళు అంటాం కదా, అదే. ఒక ఉల్లిపాయ నాటుకుంటే ఇంట్లోనే వచ్చేస్తాయి ఫ్రైడ్ రైస్లు కదని మా హారిగా చెప్పింది. మీరు కూడా తప్పకుండా టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేయండి. ఓకే, ఇదిగోండి లైట్గా కార్న్ పొడి తెలుసు కదా మీకు, కార్న్ ఫ్లోర్ కొంచెం
థిక్నెస్ రావడానికి అంతే. ఓకే, ఇన్ని చేతులు పడుతుంటే ఈ రెసిపీ అవుతుందన్నమాట. అంటే ఇలాంటి వంటలో బాగా కలపాలి మరి నువ్వు, అది కలిసిపోవాలి, స్పీడ్గా కలుపు కొంచెం. మంచి అరమ వస్తుంది కదా. పెప్పర్ అరోమా బాగుంది. ఇంకా తక్కువ వేసావమ్మా పెప్పర్, బాగానే వేస్తావా? ఇంకా వేయచ్చు. ఈ షీట్లో నీవు రెడీ చేసి పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. మొత్తం అయిపోయాక మళ్ళీ మీకు చూపిస్తాను. 5 minutes ఇలా అనేసి కట్టేయడమే, స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. ఇదిగోండి చూడండి, మనకి కార్న్ఫ్లోర్ కొద్దిగా వేయడం వల్ల జిగురుగా చక్కగా ఉంటుంది. అలాగే దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం, బౌల్లోకి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడే ఉప్పు సరిపోతే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం. ఇది పక్కన పెట్టేద్దాం. ఆరికైతే దోశల్లో ఉన్నాయమ్మా ఇవి అంటుంది. అవును, అలాగే ఉన్నాయండి నిజంగానే, చాలా ఈజీగా వచ్చేసినాయి అన్నమాట. మనం పక్కన పెట్టేస్తాం. ఇవి చూసారు కదా. ఇదిగోండి, ఈ షీట్స్ అయితే నేను కొన్ని స్టోర్ చేసుకుంటున్నాను. చల్లారిపోయినాయి, ఆ గ్రేవీ అయ్యే లోపల త్వరగానే చల్లారిపోయినాయి. అంటుకోకుండా చక్కగా వచ్చేసినాయండి. ఇలా మనం కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల, లేకపోతే ఒకదానికొకటి అంటుకుపోతాయండి. ఖచ్చితంగా మీరు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. నేను కొన్ని స్టోర్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్యాన్ గాలిలో పెడతాను. మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో, డీప్లో నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇవి 2 నెలలైనా అలాగే ఉంటాయి మనకి. ఇప్పుడు మనం స్టఫింగ్ పెట్టడానికి మైదా అయితే కావాలండి. కొద్దిగా మైదా తీసుకున్నాను. దీన్ని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం చిక్కగా కలుపుకోవాలన్నమాట. చిన్నప్పుడు పేపర్లు అవి అంటించడానికి మైదా ఉడకబెట్టేసి మేము గమ్ము కింద యూజ్ చేసేవాళ్ళం. అప్పుడు ఉండేవి, కానీ ఎక్కువ శాతం జెండాలు అవి అంటించడానికి ఇదే పని చేసేవారు అనమాట. చేతులకు అంటుకుపోయేది ఇది గమ్ములు. అన్నం బిసికేసి అన్నం అంటించేవారు వాళ్ళు. అవి ఏమో అంటుకుని కావు. మళ్ళీ నా దగ్గరికి వచ్చి గోళ ఏడ్చేసేవారు. మళ్ళీ నచ్చుసో కాదు, ఇది అంటుకోవట్లేదని. చిన్ననే అయితే మరీ దెబ్బలాడేసేవాడు వచ్చి, ఎందుకు అంటుకోవట్లేదని పెద్ద ఇద్దాం నా మీద. నేను అంటిస్తానుండు, వేడివేడిగా తెచ్చి మెతుకులు అని చెప్పేసి అనేదాన్ని. ఇదిగోండి, ఇలాగా లైట్ గా అంటుకొని. నువ్వు చేస్తావా ఏంటి? సెల్ చూస్తావా? ఇంక ఇదే పని ఏంటే? ఏం కొత్త సినిమా? దెయ్యం సినిమాలు ఏం చూడకుండా నైట్ మళ్ళీ ఇబ్బంది. ఇదిగో నువ్వు చూసేస్తావు, తర్వాత ఏమో భయపడతావు. సరే, చేయగలవా? నీకు వచ్చా? ఒకటి నేను చేసి చూపించిన, అప్పుడు నెక్స్ట్ చేస్తావా? ఓకే. వద్దు, ఉత్తు తెల్లంటి తినపో. 2 మడతలు వేయాలి, ఇటో మడత అటో మడత. అంటించాలి కదా. అయ్యో, నాకు ఒకటే క్యూరియాసిటీగా ఉంది ఇప్పుడు. అది తినే ఎలా ఉంటుందంట. పెద్దన్నయ్య కూడా వచ్చేసాడు. ఏం కదరా, రోజు చేస్తున్నాం రా. మొత్తం అయిపోయాక వచ్చి ఎలా కలుస్తారని అడుగుతున్నారు. అది అలానే ఉంటుంది. ఇదిగోండి, ఈ మైదా ఉంటది కదా చూడ్డానిక. ఎందుకు నవ్వుతున్నావు ఆర్క? నువ్వు తినడానికి వెయిటింగ్ కాదు, నువ్వు తినాలి, అప్పుడు చెప్తాను. అలా అలా ఎవరైనా తింటారా? అవి డీప్ ఫ్రై చేయాలి. మరి అవును, మరి అన్నయ్య కొంచెం నాతో వీడియోలు తీస్తూ ఉంటాడు కాబట్టి పాపం ఎక్స్పీరియన్స్ ఉంది అడికి కుకింగ్ విషయం. నేను ఆల్రెడీ అదే
ప్యాన్ కేక్ టైప్ చేసాం కదా, అలాగే తినేయండి ఇదిగోండి, అనుకుని ఇందాక నుంచి కూర్చుని. ఉండండి వాళ్ళకి చెప్పట్లేదు నేను. ఇదిగోండి కొంచెం మైదా పెట్టేసి చుట్టూ చుట్టి అంటే ఇడిపోకుండా చూసుకోవాలి. ఇది ఇడిపోకుండా చూసుకోవాలండి, కొంచెం అంటించాలన్నమాట. కొంచెం చూడమ్మా చిక్కగా ఉన్నట్టుంది మైదా. వాటరింగ్ కొద్దిగా వాటర్. నువ్వెక్కడికి వెళ్తున్నావు? పెద్దాన్ని శాండ్విచ్ లో స్పెషల్ కాబట్టి శాండ్విచ్ చేయించాను. ఇలా అన్ని చేసేసి మీకు చూపిస్తాను. మా హార్కి అయితే అలా డైరెక్ట్ గానే తినేయాలనుకుంటుంది, అంటే స్టీమ్ చేసాం కదా. ఇదే మోమోస్ అనుకుందేమో. కాదమ్మా, అదే అనుకున్నాను, మోమోస్ అని అనుకున్నాం స్టీమ్ చేస్తున్నప్పుడు. అప్పటి నుంచి అంటానే ఉన్నా దోశల్లా ఉన్నాయి, ఇవి దోశల్లా ఉన్నాయి. తెలుసు కదా, ఎక్కువ అండి ఇవి బంతుల్లో అది వేస్తారు కదా మనకి, బంతుల్లోని స్ప్రింగ్ రోల్స్ మరి ఇవి. చాలులే దా, ఇవన్నీ చేసేసి మీకు చూపిస్తానండి. ఇదిగోండి కొంచెం పలుచగా చేశాను. ఇదిగోండి ఇలా మనం రోల్స్ అన్నీ చుట్టుకున్నాయి, ఇలాగ వేసేసుకోవడం. అయితే కొన్ని పగిలిపోయి ఓపెన్ అయిపోయి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి వాటికి ఏం చేయాలంటే ఇదిగోండి అలా నాకు లైట్గా పగిలింది, ఇక్కడ ఇక్కడ కూడా చూసారా ఓపెన్ అయిపోయింది అన్నమాట. అప్పుడు మనం వీటిని ఏం చేయాలంటే ఇలాంటి దాంట్లోని పెట్టుకుని అలా పై పైన కొంచెం దేవుతూ ఉండాలన్నమాట, లేకపోతే మొత్తం నూనె అంతా ఖరాబ్ అయిపోతుంది. ఇవి ఒకసారి ఇలా వేగిన తర్వాత మా హారిక ఒకటి చుట్టింది, అది బయటకు వచ్చేస్తుందో మరి ఎలా ఉంటుందో తెలీదు. చూద్దాము, చిన్న గట్టి తీస్తాను. కొంచెం లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇవి తీసేసుకుని పక్కన పెట్టేసుకునండి. మళ్ళీ ఇంకొకసారి డబల్ మాట 2 సార్లు వేపుకుంటే బాగుంటుంది. ఫస్ట్ ఇలా వేగిన తర్వాత కొంచెం లైట్ కలర్ వచ్చేటప్పటికి తీసేస్తాను. ఇదిగోండి ఇలా ఉంది కదా, తీసి పక్కన పెడతాను. ఇదిగోండి మా హారిక చేసింది. వద్దమ్మా నీకు కుదరదు రాదు అంటే తను ఎలా చేసిందంటే ఇదిగో ఇలా చేసింది, ఏదో అప్పుడు చేసింది. ఇప్పుడు ఎన్నదంటే మళ్ళీ పెద్ద గొడవ, నేను కరెక్ట్గానే చేశాను కదా అంటది. ఏం చేయను. ఇదిగోండి మిగతా కూడా ఇలా వేసేస్తున్నాను. చూడండి జాగ్రత్తగా వీటిని కూడా వేపేస్తున్నాను. ఇటు పక్కన ఓపెన్ అయి ఉంది కదా, కొంచెం ఓపెన్ అయినవి వేరే రకంగా వేపుతాను. ఇదిగోండి వేగిపోయినాయి, దోరగా చక్కగా వచ్చేసినాయి చూసారా. ఇప్పుడు ఇవి కూడా వేసేసుకుందాం. మా హారికకి ఎంత కంగారుగా ఉందంటే ఇవి అర్జెంటుగా టేస్ట్ చేసేయాలంటండి. ఇదిగోండి నేను ఇంకా పూర్తిగా కట్ చేయలేదు, చూసారా. చూడండి ఎంత బాగుందో. అయితే ఇంకా సన్నంగా కూడా చేసుకోవచ్చు, నేను స్టఫింగ్ కొంచెం ఎక్కువ పెట్టాను కాబట్టి పొట్లు వచ్చినాయి. ఇదిగో మా హారిక చేసింది అయితే ఇది ఇంకా చపాతీ రోల్లో చేసేసింది. ఇదిగోండి ఇంకా ఇలా రావాలన్నమాట మనకు సన్నంగానే. మరి నువ్వు చేసింది మేము ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం, అన్నయ్య నేను మన ఫ్యామిలీ మెంబర్స్. ఇదిగో కావాలతో చూడు, ఇదిగో నువ్వు చేసింది అలాగే ఉంది. మీరు కామెంట్లో పెట్టండి ఇది హారిక చేసిందని చెప్పాను కదా వేసేటప్పుడు, నేనా అని చెప్పేసి అంటుంది. సరే టేస్ట్ చేసే ఎలా ఉందో ఏంటో, కొంచెం వేడిగా ఉంది, టేస్ట్ చేసి చెప్పు. దారికి ఆ టేస్ట్ ఎప్పుడెప్పుడని మేడం గారు టేస్ట్ చేద్దాం ఇలా ఇటు వచ్చాయి. ఇదిగోండి ఇంకా కొన్ని దాస్ అనమాట షీట్స్ అయితేనే, ఇదిగోండి స్టోర్ చేసి పెట్టినాను కదా, ఇలా చూపించినా దగ్గరికి. నీ టేస్ట్ నీదే, నా పని నాదే. ఇదిగోండి ఒక 10 పైనే పెట్టినట్టున్నాను. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. సూపర్. నేను కూడా టేస్ట్ చేస్తాను. క్రిస్పీగా బెలా ఉన్నాయి. సాస్తో ట్రై చేద్దాం. సాస్తో కూడా పనిలేదు, ఇది అన్నీ ఆల్రెడీ వేసేసాం కాబట్టి అండి యాజ్ డిస్ టేస్ట్ అయితే అదిరిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ. ఫస్ట్ కొంచెం ఇబ్బంది పడినా ఒకటి రెండు కాక మిగతా అన్నీ కూడా
చాలా బాగా వచ్చేస్తాయి. ఫస్ట్ ఒకటి రెండు కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా దొరికేంత వరకు గ్రిప్ దొరికేంత వరకు చాలా బాగుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. కానీ చాలా నువ్వు కూడా తీసుకోరానా? పర్లేదు. తినను వద్దు కవరింగ్ వద్దు పర్లేదు కానీ కవరింగ్ వద్దంట, చెప్దామండి వీడియోలో ఉన్నామని చూస్తున్నాం. సూపర్ అని అసలు ఎంత బాగుంది అంటే తీసుకోరా, చాలా బాగుందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. వేడివేడిగా తిట్టి ఇంకా సూపర్ మాట. తప్పకుండా మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.